సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? రియలైజ్డ్ గెయిన్, రియలైజ్డ్ లాస్. చాలా సింపుల్ కాన్సెప్ట్, డెడ్ ఈజీగా మీకు అర్థమవుతుంది. స్మాల్ కాన్సెప్ట్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. 1 minute. ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో రియలైజ్డ్ గెయిన్, రియలైజ్డ్ లాస్. సో ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు ఎంట్రీస్ పోస్ట్ చేసే టైంలో అర్థమవుతుంది. ఓకే, కేర్ఫుల్గా వచ్చేయండి. సో ఎంట్రీస్ పోస్ట్ చేద్దాము. సో ఫస్ట్ చూడండి, రియలైజ్డ్ గెయిన్, రియలైజ్డ్ లాస్. ఫస్ట్ రియలైజ్డ్ గెయిన్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. FS00. FS00. సో రియలైజ్డ్ గెయిన్ అంటే మీనింగ్ ఏంటి? గెయిన్ అంటే ఇన్కమే కదా. సో రియలైజ్డ్ గెయిన్ అంటే ఇన్కమ్. సో అదర్ ఇన్కమ్ గ్రూప్లో తీసుకోండి. క్రియేట్ న్యూ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రియలైజ్డ్ గెయిన్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. నెక్స్ట్ రియలైజ్డ్ లాస్ అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్. రియలైజ్డ్ లాస్ అకౌంట్ ఎందులో క్రియేట్ చేయాలి? ఎక్స్పెన్సివ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సివ్ ఏదైనా ఓకే. కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రియలైజ్డ్ లాస్. Control data, line item display, short key 001 and save. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ 2 steps అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్, OBA1 వెళ్ళండి.
OBA1. సో ఇక్కడ వచ్చేసి గెయిన్ అండ్ లాస్ ఇదే కదా, ఇది తీసుకోవాలి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ ఓపెన్ ఐటమ్ తీసుకోండి, దానిపై డబుల్ క్లిక్ చేయండి. KDF మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది. కంటిన్యూ. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. సో ఫస్ట్లో ఇక్కడ ఏమి ఇవ్వాలి? సో ఇది వెండార్కి సంబంధించింది. సో డొమెస్టిక్ వెండార్ రికన్సలేషన్ అకౌంట్ ఇవ్వాలి, ఇవ్వండి. అదే ఇవ్వండి, డొమెస్టిక్ వెండార్ రికన్సలేషన్ అకౌంట్. తర్వాత ఇక్కడ గెయిన్ గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్, లాస్ దగ్గర లాస్ కాలంలో లాస్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కూడా ఇవ్వాలి అలాగే, గెయిన్ అండ్ లాస్. సేమ్ జిఎల్ అకౌంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంట్రీ. సో ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ రికన్సలేషన్ అకౌంట్. కరెక్టేనా ఇది? గెయిన్ దగ్గర గెయిన్, లాస్ దగ్గర లాస్. సేవ్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇలా రావాలి. ఫైన్. నెక్స్ట్ నెక్స్ట్ మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ OB08. నెక్స్ట్ ఏంటి? మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ OB08కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మనం ఎక్స్చేంజ్ రేట్స్ క్రియేట్ చేసాము. ఏం క్రియేట్ చేసాము? BA11. ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ 70 రూపీస్ తీసుకుందాం. 70, ఈ 3 చేంజ్ చేయండి. 70 రూపీస్. చేంజ్ చేయాలా సార్? రిమూవ్ చేసి 70 రూపీస్ ఇవ్వండి. ఎంటర్. సేవ్. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ఫస్ట్ OBA7కి వెళ్ళి చెక్ చేయండి, అక్కడ అది ఉందా మీ ఎక్స్చేంజ్ రేట్ దగ్గర, అది యాడ్ అయి ఉండాలి. OBA7కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి అది వెండర్ KR తీసుకోండి. KR. డబుల్ క్లిక్ చేయండి ఇక్కడ.
ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇవ్వండి. సేవ్. FB60కి వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం ఫారెన్ కరెన్సీలో. డ్రాప్ డౌన్ చేసి ఒక వెండర్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. $1000, $2000 డాలర్స్లో పోస్ట్ చేద్దాం. 2000 ఇవ్వండి అమౌంట్. తర్వాత రా మెటీరియల్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, రా మెటీరియల్ కన్జంప్షన్స్ ఇవ్వండి. $2000. ఎంటర్. సిమ్యులేట్. చూడండి, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వచ్చింది. ఎంత ఎంత నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ ఎంత? 19కా? ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి, లాస్ట్లో మెసేజ్. చూడండి, ఇక్కడ నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ 19, నంబర్ 19కి ఎర్రర్ వచ్చింది. న్యూ సెషన్ తీసుకోండి. FBN1. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. నైన్టీన్ కదా ఎర్రర్. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ ఏ నెంబర్కి వచ్చింది? 19. 2026. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ? 3500. 3501. 4000. 4001 to 4500. ఎంటర్, సేవ్. క్లోజ్ చేయండి. ఎంటర్ చేయండి ఇక్కడ. సిమ్యులేట్. పోస్ట్ చేయండి. ఓకే, సో మనం ఏం చేసాము? వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేసాం. ఓకే, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 వెళ్ళండి. /n F-53. డాక్యుమెంట్ డేట్. చూడండి, ఇక్కడ ఏమి ఇవ్వాలి? USD. తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ కాలంలో యాక్చువల్గా డాలర్ వాల్యూ, ఒక డాలర్కి ఎన్ని రూపీస్ వస్తున్నాయి? 70 రూపీస్. బట్ వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన రోజు 70 రూపీస్ ఉంది. బట్ క్లియరింగ్ చేస్తున్నాను, ఈరోజు 72 రూపీస్ ఉంది. ఎగ్జాంపుల్ 72 ఇవ్వండి. కంపెనీకి లాసా గెయినా? లాస్ సార్. ఎంత లాస్ వస్తుంది? For $1, 2 4,000. rupees. 70 రూపీస్ మీరు పే చేయాలి. $2000కి $1 70 రూపీస్ కింద $2000 పే చేయాలి. బట్ ఎంత? ఈరోజు 2 రూపీస్ ఇంక్రీజ్ 4,000. అయింది. రూపాయి వాల్యూ అనేది డిక్రీజ్ అయింది 2 రూపీస్.
సో ఏం చేయాలి, ఎంత ఎంత లాస్ ఎంత వస్తుంది, 4000 రావాలి లాస్, అంతే కదా. ఆ, వెళ్ళండి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ ఆర్ క్యాష్, అమౌంట్ ఎంత, $2000. టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ వెండర్ అడ్వాన్స్ క్లియరింగ్. నెక్స్ట్ ఇక్కడ వెండా తీసుకో కింద. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సో వన్ మోర్, ఎందువల్లంటే మనకి ఇయర్ చేంజ్ అయింది కదా, నంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. న్యూ సెషన్ తీసుకోండి, ఇక్కడ నంబర్ లైన్ మిస్సింగ్ ఎర్రర్ 15కి వచ్చింది. సో న్యూ సెషన్ తీసుకుని FBN1కి వెళ్ళండి, ఇంక తర్వాత కనిపించవు ఎర్రర్స్, ఒకసారి చేసామంటే మళ్ళీ రావు. FBN1 15కి నంబర్ లైన్ క్రియేట్ చేయండి. సేవ్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చేయండి, ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి, గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూసారా. సో $2000, డాలర్స్లో ఏమీ చేంజెస్ లేదు, రూపాయలోనే చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనకి 70 రూపీస్ ఉంది, తర్వాత ఎంత చేంజ్ అయింది, 72 రూపీస్ ఉంది. ఒక డాలర్కి 72 రూపీస్ అయింది, అంటే రూపాయి వాల్యూ అనేది డిక్రీజ్ అయింది. సో డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి, ఎంత లాస్ వస్తుంది, ఇక్కడ లాస్ రావాలి మనకు, అంతే కదా. మనం పే చేయాల్సింది 70 రూపీస్. ఎగ్జాంపుల్, ఒక డాలర్కి 70 రూపీస్ పే చేయాలి, బట్ 72 రూపీస్ అయింది ఈరోజు. అంటే ఎంత, 2000 ఇంటూ 72. క్లిక్ చేయండి, కంటిన్యూస్ మనం క్లిక్ చేయండి. చూసారా, ఆ ఫ్లక్చువేషన్ అనేది ఓన్లీ లోకల్ కరెన్సీలోనే, నాన్ లోకల్ కరెన్సీలో లేదు. సో ఎంత లాస్ అయ్యామో, ఇది డాలర్స్లో ఏమీ చేంజ్ అవ్వలేదు, ఇది మన లాస్ అయిన అమౌంట్ అన్నమాట. లాస్ అయినటువంటి అమౌంట్ మనం పే చేయాల్సింది 70 రూపీస్, కానీ 72 రూపీస్ పే చేసాం. 72 రూపీస్ అంటే 2 రూపీస్ ఎక్స్ట్రా, 2 రూపీస్ ఇంటూ 2000, 4000 రూపీస్. సరిపోయి, అర్థమైందా లేదా ఎంతవరకు, అర్థమైందా లేదా. అర్థమైంది అర్థమైంది సార్. సార్. సేవ్. వన్ మోర్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. $2000 పోస్ట్ చేయండి. $2000. Simulate, సేవ్. ఓకే. సో వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ F-53.
ఇక్కడ ఎంత ఇవ్వాలి? ఎగ్జాంపుల్ 68 రూపీస్ ఇస్తున్నాను, గెయినా లాసా మనకి? మనం 70 రూపీస్, ఒక డాలర్కి 70 రూపీస్ కింద పే చేయాలి, బట్ 68 రూపీసే పే చేస్తున్నాను, గెయినా లాసా? గెయిన్ సార్. Gain, sir. గెయిన్. అది రిమైనింగ్ ఇన్పుట్స్ ఇవ్వండి. వెండా తీసుకోండి, అమౌంట్ ఇవ్వండి. కస్టమర్కి మీరు చేయాలి, వెండర్కి నేను చెప్పాను, కస్టమర్కి మీరు చేయాలి. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఈరోజు క్లాస్ తీసుకోకూడదు అనుకున్నాను, సో వెండర్కి చెప్పేస్తున్నాను, కస్టమర్కి మీరు చేయండి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, ఎంటర్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. సో నాన్ లోకల్ కరెన్సీలో చేంజెస్ లేవు, ఓన్లీ లోకల్ కరెన్సీలోనే చేంజెస్ ఉంటుంది. డిస్ప్లే కరెన్సీ వెళ్ళండి, లోకల్లో తీసుకోండి, కంటిన్యూ చేయండి. చూసారా? గెయిన్. ఇంతకుముందు లాస్ వచ్చింది కదా, లాస్ అని ఇంతకుముందు మనకు వచ్చింది, ఇప్పుడు గెయిన్ వచ్చింది. ఎందువల్ల? మీరు పే చేయాల్సింది 70 రూపీస్, బట్ 68 రూపీసే పే చేశారు, అంటే గెయిన్. కంపెనీకి 4000 రూపీస్ గెయిన్. ఇంతకుముందు లాస్ వచ్చింది, ఎందువల్ల? 70 రూపీస్ చేయాలి, బట్ 72 రూపీస్ ఎక్స్ట్రా పే చేశారు, అందువల్ల లాస్ వచ్చింది. సో దీన్ని ఏమంటారంటే రియలైజ్డ్ గెయిన్, రియలైజ్డ్ లాస్ అంటారు. సేవ్ చేయండి. చిన్న కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ కాన్సెప్ట్ అకౌంట్ కరెన్సీ, టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, నాకు కొంచెం ఫుల్ హెడేక్ ఉంది బాగా, టుమారో డిస్కస్ చేద్దామండి. ఓకేనా? క్లియర్ కదా? అకౌంట్ కరెన్సీ ఎక్కడ ఉంది చూడండి సురేష్. నెక్స్ట్ క్లాస్ అకౌంట్ కరెన్సీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. సార్ ఒక డౌట్. చెప్పండి. నిన్న మనం ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేసినాం కదా, Hmm. అక్కడ ఎంట్రీ ఏం పోస్ట్ అవ్వదా? అది చెక్ చేయాలండి, చూడాలి. ఎంట్రీ పోస్ట్ అవుతుంది, చూద్దాం, చెక్ చేయాలి. కరెక్ట్గా ఐడియా లేదు నాకు కూడా, ఐ డోంట్ నో. ఓకే ఓకేనా? ఓకే యాక్చువల్లీ ఎంట్రీ పోస్ట్ అవ్వదు, ఎందుకంటే ఆ డిఫరెన్స్ వాల్యూ మాత్రమే కనిపిస్తుందండి, అంతే. ఎంట్రీ పోస్ట్ అవసరం అవసరం ఏముంది అక్కడ? అంటే మనం ఎఫ్ఎక్స్ గెయిన్, ఎఫ్ఎక్స్ లాస్ అకౌంట్ అవి క్రియేట్ అది చేసినాం ఉంటాయండి, కదా. మేబీ ఉంటాయి, నాకు దాని గురించి అంత ఐడియా లేదు, చెక్ చేయాలి ఏదైనా సరే. ఓకే, ఓకే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ, బాయ్.